Cowbirds 3, the ultimate non-veg show. Cowbirds 3, the ultimate non-veg show. Cowbirds 3, the ultimate non-veg show. Okay viewers, build-up round చాలా మంచి బిల్డప్లతో ముందుకు పోతుంది. ఈరోజు బిల్డప్ అవడానికి కాబోయే అల్టిమేట్ నాన్ వెజ్ షోలో మన ముందుకు రాబోతున్నాడు అబ్బో. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఈ గెటప్ చూస్తున్న నాకు ఒకటి అనిపిస్తుంది, ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్ళాలంటే చిల్లరగా తను నేర్పిస్తే కనుక తన వెనకాల కొంతమంది గార్డుని పెట్టుకుంటుంది. అప్పుడు ఆ అమ్మాయికి తన గార్డు కాబట్టి బాడీ గార్డ్ అయి ఉంటాడు. అంతేనా? కరెక్ట్ అన్నా? కరెక్ట్ గెట్ చేసినావు. కరెక్ట్ గెట్ చేసినావు. థ్యాంక్ యూ. ఓకే, బాడీ గార్డ్ అబ్బు. బిల్డప్స్ ఎలా ఇవ్వబోతున్నావో సూపర్, చాలా బాగా చేయాలి నువ్వు. స్టైల్కి తగ్గట్టే బిల్డప్లు కూడా ఎక్స్ట్రాలుగా ఉండాలి. ఓవర్ ఎక్స్ట్రా ఇస్తాను, ఓవర్ యాక్షన్ అంత అసలు. ఓకేనా? ఓకే ఓకేనా? ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. అయ్యో నువ్వు చాలా బాగా చేస్తావు. ఏంటి బిగుసిపోయి అంటే శీతాకాలం కదా, చలి బాగా ఎక్కువ ఉంటుందేమో. ఓకే, అవన్నీ తర్వాత. అబ్బో నువ్వు అబ్బో అనిపించవు లేదో, మబ్బుగా ఉండిపోయావో వాళ్ళని అడగాలి మనం. ఏందన్నా అది? ఆపండి. ఏంటి ఏం జరుగుతుంది అసలు కాబోయే అల్టిమేట్ నాన్ వెజ్ షోలో? క్రిస్తాని గారు, తాడా మాస్టర్, రజని మేడం, మిరపగా సార్, ఆపండి. రాజా బుద్ధుందని ఎందుకు రాజా ఊళ్ళో ఇక్కడ ఈ చెప్పడం వేసాడా, బయట లక్ష్యం వేసాడా, దారుణం చేసాడా, ప్రభుత్వం వేసాడా, ఎవరైనా రాజా? నే వస్తా. ఏ రాజా జాగ్రత్త చేయకుండా నువ్వు. క్యాబస్ అల్టిమేట్ నాన్ వెజ్ షోలో ఎలా జరగాలి, ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఎంత ఓవర్ యాక్షన్ చేయాలి, ఎంత ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా జడ్జిమెంట్ అవ్వాలి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ప్రస్తుతం మీకు పోసుకొచ్చినట్టు స్క్రిప్ట్ లో మొత్తం చెప్తా ఉన్నారు. న్యూరో స్క్రిప్ట్ లో ఎక్స్ట్రా మీరు ఇంతవరకు ఎంత చేయాలి, 14 సెకండ్లు అని చెప్పాను. మీరు 14 సెకండ్ల వరకు ఎక్స్ప్రెస్ చేయాలి, తర్వాత సీరియస్ అయిపోవాలని చెప్పాను. 16 సెకండ్లు అలా కాదు రాజా, పాట బాగుంది, అందరూ కలిసి చేస్తున్నాము. మొత్తం షూటింగ్ మొత్తం అయిపోయిందో తెలుసుకోండి. ఎవరు వద్దాను మిమ్మల్ని, టైం వేస్ట్. అక్కడ ఎవరిస్తారు డబ్బులు? నాకు అప్పు చేశాను. అక్కడ నా బండి వేసుకున్నాను, నేను రోజు బస్సులో వస్తున్నాను. నా కర్మ ఎవరు తెలుసు? అక్కడ వాళ్ళకి తెలియదు నాన్న, వాళ్ళకి తెలియదు. నా ఎమోషన్స్ తాకట్టు పెట్టేస్తాను రోజు నీ షోకి. గింకర్, నువ్వు ఇంత కష్టపడుతున్నావు గింకర్, నాకు నువ్వు చూస్తే ఏడుపు వస్తుంది గింకర్. నాకు ఒక్క రూపాయి రాదు మీ వల్ల. నాకు నేను దేశ సేవ చేయాలి, మీ గ్రామానికి సేవ చేయాలి, మీకోసం సేవ చేయాలని. లెంతి అవుతుందన్నా, లెంతి అవుతా. గింకర్ నువ్వు మంచోడరు. నువ్వేంట్రా నువ్వు చమ్మరా, నువ్వు బొమ్మన్నా, నువ్వు ప్రాసంతో చంపేస్తున్నా. ఇంకా
నిన్ను ఓదార్చడానికి నేను వస్తాకి ఇంకా మీరు అక్కడ కూర్చోండి. వదులు, నేను వెళ్తా. కూర్చోమని చెప్పడు కూర్చో. అవసరం లేదు. ఇంకా రాజా అయిపోయింది, గొడవపడ్డాము. ఇప్పుడు రేపు మాపు మన ఇద్దరం మొక్కమొక్కలు చూసుకోవాలి రాజా. ఇప్పుడు కాంప్రమైజ్ అవుదాం, ముందుకెళ్దాం. స్క్రిప్ట్లో అనుకునే ప్రకారం మనం అనుకున్నాం కదా, రోజు రాకుండా అనుకున్నాం ఇలా చేయాలి, స్క్రిప్ట్ ఇలా చేయాలని చెప్పి చేద్దాం రాజా. అలా 2 తారీఖే ఓకే. కృష్ణన్న గారు మీరు చెప్పండి. అబ్బు పర్ఫార్మెన్స్ వస్తే అబ్బు వేసుకున్నా ఆ డ్రెస్ ఏంటి రాజా? అబ్బు ఏంటి రాజా అది? బాడీ గార్డా? మాకు తెలీదా? ఆ డ్రెస్ ఏంటి? పాష్గా ఉంటుందని వేసాను. ఇంకా రాజా నువ్వు ఒక మాట చెప్తా, నువ్వు నాకు ఇష్టం, ఐ లవ్ యూ రాజా. ఈ క్యాబేజ్ అల్టిమేట్ నాన్ వెజ్ షోలో నువ్వు అల్టిమేట్ కనిపించాలి, నువ్వు బిల్డప్ చేయాలి, నువ్వు హైలైట్ అవ్వాలి. ఈడెవరు రాజా మధ్యలో? కృష్ణాన్న గారు నువ్వు మాట చెప్తాను. చెప్పు రాజా. ఏంటి? ఒక గీత గేస్తాం, ఆ గీత చిన్నది అవ్వాలంటే దాని పక్కన ఒక పెద్ద గీత గేస్తాం. అది ఇప్పుడు ఏమంటావు? నేను అంతే. నేను బాగున్నప్పుడు పక్కన బాగోలేకపోతున్నారు, వాళ్ళు ఎదగలేకపోతున్నారు అన్నప్పుడు నాకు నేను తక్కువ చేసుకుంటాను. నేను డ్రెస్సింగ్లో నా సంగతి అందరికీ తెలుసు, నేనంతా ఇదో. నీ గ్యాస్ ఇక్కడ వద్దు, నీ గ్యాస్ గోబర్ గ్యాస్ లాంటిది, మొత్తం జనాలందరికీ కంపు కూడా ఇస్తాను. చెప్పొచ్చా నా గురించి? మీరు వద్దు రాజా, నీ గ్యాస్ నీకు దండం. చెప్పండి, ఇంకేంటి చెప్పండి. మీరు వాడు పర్ఫార్మెన్స్ నచ్చలా, నీ పర్ఫార్మెన్స్ నచ్చలేదంట. ఎందుకు నచ్చలేదని అడుగు ఒకసారి. ఇస్తారి గారు ఎందుకు నచ్చలేదన్నా? అది సన్నికాడు ఆ కాల్ తీసి ఆ కాల్ తీసి తప్పెట్టినప్పుడు నో జడ్జిమెంట్. ఆ బంటుగాడు వచ్చి ఇలా ఊపి పడిపోయినప్పుడు నో జడ్జిమెంట్. ఎందుకో అప్పుడు లేని జడ్జిమెంట్ ఇప్పుడు ఎందుకో రాజా? నీ డ్రామాలు మొత్తం తెలుసు, నీ సినిమా డైలాగ్ మా దగ్గర వద్దు. ఆల్రెడీ రాశాను, చాలా సినిమా యాక్ట్ చేశాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నా ముందు నువ్వు ఇది అంటే వద్దు ప్రస్తానే గారు. జడ్జిమెంట్ అంటే వాళ్ళదే. జడ్జిమెంట్ చెప్పాలన్నా, ఎలిమినేట్ చేయాలన్నా, నెక్స్ట్ రౌండ్ ప్రమోట్ చేయాలన్నా మా జడ్జెస్. నీ జడ్జెస్ అడుగుతున్నారు, వాళ్ళు నువ్వు పెట్టుకో. ఒక్క రీజన్ చెప్పండి నాకు, ఒక్క రీజన్. ఆడు డ్రెస్ కానీ ఆడి కాస్ట్యూమ్ కానీ నిన్ను డామినేట్ చేస్తున్నాడు. వాడిని అసలు అట్లా నేను జడ్జిమెంట్ చేయను. అలా చెప్పొచ్చు కదా ఫస్ట్ నుంచి. ఏది ఎక్కువ ఉన్నానా? ఇక్కడ ఎక్కువ ఉన్నానా? నాకు ఇప్పటికే పేమెంట్ ఇస్తున్నావు నువ్వు. ఏంటో దాన్ని వద్దు మాస్టర్ ప్లీజ్. అబ్బు ప్రొఫెషనల్ గా చేశావు. థ్యాంక్స్ సార్. నీ ఎక్స్ట్రాలు సూపర్. నీకు నేనిచ్చే మార్క్స్ 2. మంచిగా అన్నాడు, 2 ఇచ్చాడు. అట్లా ఉంటుంది మరి. ఓకే ఏం మాస్టర్కి ఇది? నా స్టైలే అది. మీకు పక్కనే తాడా మాస్టర్ ఉన్నారు, తాడా మాస్టర్ కడదాం. తాడా మాస్టర్ అవి ఏంటి? అవి కంటెల బాబీ కొండలు అవి. నువ్వు ఆగు రాజా, తాడా రాజా నువ్వు ఆగు. నువ్వు మాట్లాడతావు కదా. ఆయన చెడేది కాక పక్కన చెడగొడతాడేనా? ప్రస్తానే గారు లేదుకి ఇంకా రాజా ఎక్కువ చేస్తున్నారు చాలా. మీరు అర్థమైంది మీకు? రాజా ఎక్కువ చేయ మాకు. ఈ స్క్రీన్ ప్లే, ఈ దర్శకత్వం, స్క్రిప్టు, కాన్సెప్టు, రచన అని నేనని చెప్పు కాదు. అన్నా ప్రొడ్యూసర్ నువ్వే కదన్నా? ఎక్స్క్యూజ్ మీ ప్రస్తానే గారు. స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం, ప్రొడ్యూసరు, అది ఇది మొత్తం అడ్వర్టైజింగ్ కూడా నీదేనా? కాన్సెప్ట్ అన్ని ఇంకా ఇలా నేను కూడా వేసుకుంటా. ఒక్కసారి బయటికి వెళ్ళి అడగండి గీంకార్ అంటే ఎవరు? మా అన్న. ఇప్పటికిప్పుడు నాకు మండిందంటే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ చేస్తా. సినిమా రిలీజ్ అయినా కంటెంట్ టైటిల్స్ పడతాయి. టైటిల్స్ లో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, మొత్తం కాస్ట్యూమ్స్, గీస్ట్యూమ్స్, పాటలు, గీత రచన, డైలాగ్స్ బై పిస్తాని అని ఎంచుకుంటా. ఒక 5 minutes బ్రేక్ ఇవ్వండి, మనిద్దరం మాట్లాడుకుందాం. లేదా పిస్తాని గొప్ప చూస్తాను ఈరోజు. ఎపిసోడ్ నేను చేద్దాం ఇద్దరం కలిసి. ఏంటా చూసుకున్నారా? ఏంటి చూసుకుందాం అంటే రెచ్చగొడతా నన్ను? ఏంటి రెచ్చగొడతా ఏంటి అంటే మీరు ముందు అడిగేస్తుంది ఏదైనా నేనేదైనా వస్తున్న సభ మీరు ఎవరో ఒక 2 రూపాయలు నీకు క్యాబేజీ 4 తీస్తా, నువ్వు 3 తీస్తావు, 10 తీస్తా, నేను అన్ని తీస్తా. నువ్వు ఏం చేయగలరా? చూసుకున్నావా పిస్తాను నువ్వు? ఈ రోజు నువ్వు తెలుపు పిస్తాను నువ్వు
వదలు ప్లీజ్ అన్న వస్తావా కొడతా నిన్ను కొడతా Yeah. నిన్ను కొడతా నీ షో పార్టిసిపేట్ మొత్తం కొడతా స్టార్ట్ చేస్తా ఏంటి రాజా మెంటల్ కిస్ట్ ఇక్కడ పారిపోరా నువ్వు వెళ్ళిపో పారిపో ఏ పారిపో? ఏమనుకున్నావు నువ్వు ఇక్కడ మెంటల్ పిస్తాని ఎవరుకున్నావు నా గురించి సమయ ప్లీజ్ అన్న నన్ను వదలండి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపో రా ఆఫీస్ రా వెళ్ళిపోను వెళ్ళిపో రోజంతా డామినేట్ చేస్తున్నాను ఒక్కడే అంటే మాట వరకు అంటే మేమేం చేయొద్దా? పంపించండి అన్నా. వెళ్ళిపోతావు ఈ రోజుతో నీకు నాకు 100 రూపాయల ఆటో చార్జ్ పోద్ది తెగిపోతాను పంపిస్తాను నువ్వు ఇంకా రాజా పుట్టుపెట్టుకొని లేకుండా షో ఎలా నడుస్తుందో క్యాబేజ్ 3 క్యాబేజ్ 4 ఎలా నడుస్తుందో నేను చూస్తా ఏం మాట్లాడతావు నువ్వు నా ఓపిక కొట్టానా పిస్తాని గారు 00901007000145 పిస్తాని అకౌంట్ హోల్డర్ నేమ్ 2 lakhs ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం డోంట్ వరీ కమ్ బ్యాక్ ప్లీజ్ రాజా చేస్తావా ఎస్ రియల్లీ సన్నిగాడి కిందకి చెప్తాను అదే జస్ట్ రుజువు వస్తుందని మరిపోతున్నా అదే రాజా ఎప్పుడు జడ్జిమెంట్ చెప్పాలా వస్తుందా మార్కులు ఇవ్వాలా ఇస్తున్నా కూర్చోవాలా కూర్చుంటున్నా ఓకే రాజా ఐ లవ్ యూ రాజా ఓకే అప్పు మీ వల్ల ఇక్కడ మబ్బులు కమ్మేస్తాయి ఎపిసోడ్లో వెళ్ళు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్స్ అలాట్ వెళ్తూ వెళ్తూ నాకు బీపీ టాబ్లెట్ పంపించు అన్న 10 పంపిమంటావు అన్న 10 టాబ్లెట్ పంపిస్తే నేను పైకి పంపించినట్టు హలో ఒకటి పంపించు సరే అంట సగం సరిపోద్ది అన్న వెళ్ళు ఓకే వ్యాస్ క్యాబేజ్ 3 ద అల్టిమేట్ నాన్ వెజ్ షోలో అంతా నాన్ వెజ్ అయింది రోజు అబ్బు పర్ఫార్మెన్స్ పక్కన పెడతా కనుక పిస్తానే గారు నా వారు ఎక్కువైపోయింది సో బిల్డప్ రౌండ్ ఇంకా వెయిటింగ్ ఫర్ యూ టిల్ దెన్ బై క్యాబేజ్ 3 ద అల్టిమేట్ నాన్ వెజ్ షో క్యాబేజ్ 3 ద అల్టిమేట్ నాన్ వెజ్ షో